అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్. ఫ్రెండ్స్, ఇవాళటి మన వీడియోలో వంకాయ ఫ్రైని ప్రిపేర్ చేశాను. ఈ వంకాయ ఫ్రైలో కొద్దిగా కొబ్బరి పొడి, పచ్చి కొబ్బరి పొడి వేసి చేసామంటే రుచి చాలా బాగుంటుందండి. ఎప్పుడు మీరు ఇలా చేసి ఉండరు, కానీ చాలా డిఫరెంట్ ఫ్లేవర్తో చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను 6-7 పచ్చిమిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టాను. ఆ తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా సన్నగా కట్ చేయండి. ఇప్పుడు వంకాయల్ని ఒక పెద్ద బౌల్లో వాటర్ తీసుకొని సాల్ట్ వేసి వంకాయల్ని కట్ చేసి వేసుకోండి. వంకాయలు బ్లాక్ అవ్వకుండా ఉంటాయి. ఇలా కట్ చేసి వేసుకోండి. 1 ఇంచ్ ఉండేటట్లు కట్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఈ కళాయి వేడయ్యేంతలోపు మనము పచ్చిమిరపకాయలు అలాగే వెల్లిపాయలు మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి బరకగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి. 6-7 వెల్లిపాయలు తీసుకొని బరకగా మిక్సీ పట్టండి. ఆ తర్వాత ప్యాన్ వేడయ్యింది కదా, ఇప్పుడు 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడయ్యాక 2 స్పూన్లు తాలింపు గింజలు వేసి దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి. ఉల్లిపాయలు మొత్తం వేసేసుకున్న తర్వాత ఇవి కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ మారిన తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు వెల్లిపాయ పేస్ట్ మొత్తం వేసుకొని పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 2-3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ పీసెస్ మొత్తం వేసుకోండి. ఇలా వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇలా పూర్తిగా కలిపేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక 5 నిమిషాల వరకు మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత మరొకసారి కలిపేసుకొని మిక్సీ పట్టి పెట్టుకున్న కొబ్బరి పొడి మొత్తం వేసుకోండి. ఇక్కడ నేను కొబ్బరి పొడి ఒక 6-7 స్పూన్ల వరకు వేస్తున్నాను. టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల. ఇక్కడ నేను 6-7 స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి తురుమును వేస్తున్నాను. ఇలా వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి కొబ్బరి పచ్చివాసన పోయేంత వరకు మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి, లేదంటే అడుగంటుతుంది. ఇలా 10 నిమిషాల తర్వాత చూసారుగా చాలా టేస్టీగా ఫ్లఫీగా జ్యూసీగా మనకి వంకాయ ముక్కలు ఫ్రై అయిపోయాయి. ఏమాత్రం ముక్క చెదరకుండా చాలా చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా కర్రీని ప్రిపేర్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తినేస్తారు. తొందరగా అయిపోతుంది. లంచ్ బాక్స్లోకి ఈజీ రెసిపీ అండ్ టేస్టీ హెల్దీ రెసిపీ. రైస్లోకి చపాతీలోకి రసం అలాగే సాంబార్ చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మళ్ళీ మీకు ఎలా కుదిరిందన్నది నాతో షేర్ చేసుకోండి. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోండి. అంతే, వేడిగా వంకాయ ఫ్రై రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఓకే అండి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.